ఫైనల్లీ మీతో సఖ్యతగా ఉండే బీటెక్ రవి గారు ఇప్పుడు జగన్ గారి పైన పోటీ చేస్తున్నారు కదా, ఏంటి మీ కమెంట్ ఏంటి? ఇట్ ఆల్ హ్యాపెన్స్. ఇప్పుడు ఆయన వేరే పార్టీలో ఉన్నారు, నేను ఆయనకు మద్దతు ఇవ్వలేను. బట్ ఐ కెన్ జస్ట్ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్, అంతే తప్పితే దట్ ఈస్ ది ఫార్మాలిటీ. అంటే ఎదురుగా 4 సార్లు పోటీ చేసిన వ్యక్తి కళ్ళ ముందు కనిపిస్తున్నారు, ఇంకా ఏం హోప్ ఉంది? బీటెక్ రవి గారు అలాంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇస్తారు, భారతి గారి పైన ఆరోపణలు చేస్తున్నారు. ఒకటి మా బీటెక్ రవి గారి గురించి, నాకు 5 ఎలక్షన్స్లో నా కోసం అన్ని కష్టాలకు నిలబడేటువంటి వ్యక్తి. నేను వేరేగా నెగిటివ్గా మాట్లాడేవాడిని కరెక్ట్ కాదు, అవసరం కూడా లేదనుకుంటా. రైట్, ఓకే. ఇప్పుడు ఆ అవసరం కూడా ఆయన గురించి చేయాల్సినటువంటి అవసరం లేదు. పాపం నా కోసం అయితే 5 ఎలక్షన్స్ అయితే నాకు అది చేశాడు ఆయన. వీరున్నప్పుడు ఎప్పుడో ఒకసారి అయితే నేను ఆయన రుణం కూడా తీర్చుకోవాలా. బట్ ఇప్పుడైతే అనివార్యం అయిపోయింది నాకు. ఈ పార్టీలో చేరిన తర్వాత ఈ పార్టీ కోసం ఏ రకంగా తెలుగుదేశం పార్టీలో నేను ఇన్నేళ్ళు పనిచేశానో అంతకంటే అదే శక్తితో అదే ఎనర్జీతో ఐ విల్ ఫైట్ ఫర్ జగన్మోహన్ రెడ్డి. అండ్ ఐ విష్ ఆయన మంచి చేయాలా, ఇదే రకమైనటువంటి మైండ్ సెట్తో ఉండాలా. నేను చూశాను, ఎందుకంటే నేను చెప్పడం కాదు, ఐ సీన్ ద రియల్ కన్సర్న్ ఇన్ హిజ్ ఐస్. బస్సు పోయేటప్పుడు ఎక్కడైనా ముసలోడు కనపడితే, ఎక్కడైనా ఒక అవిటివాడు కనపడితే, ఎక్కడ ఒక డిస్ట్రెస్ బస్సు ఆపిచ్చేసి దిగి వాళ్ళ దగ్గరికి తీసుకొని ఆ ఆప్యాయత, వాళ్ళ సమస్య పరిష్కారం కావాలని చెప్పి వాళ్ళ డీటెయిల్స్ తీసుకోవడము, ఇమీడియట్గా సీఎంలోకి చేయడము, అండ్ వాళ్ళు ఫాలో అప్ చేయడము, మళ్ళీ వాళ్ళకి ఇమీడియట్గా న్యాయం జరిగేటట్టు చేయడము, ఇవన్నీ చూసిన తర్వాత గొప్ప విలువలు ఉన్నటువంటి వ్యక్తి. ఎస్పెషల్లీ హ్యుమానిటేరియన్ ఆస్పెక్ట్లో ఈజ్ ఎ వెరీ గుడ్ హ్యుమానిటేరియన్. అండ్ డెఫినెట్లీ హీ ఈజ్ ఫర్ ది పూర్ డెవలప్మెంట్. ఇఫ్ పీపుల్ థింక్ ఒక్కొక్కరికి ఒక కాన్సెప్ట్ ఉండొచ్చు. ఒకరికి డెవలప్మెంట్ అంటే బిల్డింగ్ ఉండొచ్చు, మల్టీ స్కై స్క్రాపర్స్ కావాలనుకోవచ్చు, లేకుంటే వాళ్ళ ఊరికి హై స్పీడ్ ట్రైన్స్ కావాలనుకోవచ్చు, లేకుంటే విమానాల్లో ఇంకా ఫెసిలిటీస్ కావాలనుకోవచ్చు. ఎవరి కోరికలు వాళ్ళు ఉండొచ్చు. బట్ సామాన్య ప్రజలు ఆనందంగా ఉండాలా, అదే అభివృద్ధి అనుకునేటువంటి లక్ష్యంతో పోయినాడు, అదే టార్గెట్ పెట్టుకున్నాడు, అదే అచీవ్ అయ్యాడు. థ్యాంక్ యూ సో మచ్ సతీష్ రెడ్డి గారు, మీ సుదీర్ఘమైన టైం, చాలా టైం తీసుకున్నాను మీ దగ్గర. అఫ్ కోర్స్ యూ ఆర్ టైర్డ్ వెరీ ఇన్ కన్వర్సింగ్ అబౌట్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ డూయింగ్ అ వెరీ హార్డెస్ట్ క్యాంపెయిన్ ఈ టెంపరేచర్లో. అసలు మామూలుగానే రాయలసీమలో మా ఉత్తి రోజుల్లోనే ఎక్కువగా ఉంటుంది టెంపరేచర్, దట్టు ఈ ఎండాకాలము, ఈ ఎలక్షన్ టైం. అమ్మా ఇప్పుడు ఈరోజు రేపు మన్నాడు అనుకుంటా, గడిచిన 2 రోజులు, ఇంకొక 4 రోజులు హైయెస్ట్. ఇంకా ఆ తర్వాత అంతా మనం ఇప్పుడు చూస్తుంటాం కదా గూగుల్లో వెదర్ ఫోర్కాస్ట్ అంతా, ఇట్ ఈస్ గోయింగ్ టు ఇట్ ఈస్ ఆన్ ది పీక్. సో వేడి తప్పదు. నేనే కాదు, నా కుటుంబ సభ్యులందరూ కూడా చాలా ఎనర్జెటిక్గా తిరుగుతున్నారు, ఎస్పెషల్లీ మై కిడ్స్. ఎస్పెషల్లీ ఎస్టర్డే భారతి గారితో మీ ఫ్యామిలీ అంతా తిరుగుతాం. ఆమె నిన్న వచ్చారు, వాళ్ళ పాపం 2 months నుంచి. నా ఎల్డర్ సన్ హీ హెస్ ఫినిష్డ్ హిస్ లా. సో ఏం చేయాలనేది ఇంకా ఆలోచన చేస్తున్నాడు. ఒక 2 నెలలు కోర్టుకు పోయాడు, 2 నెలలు నా వర్క్స్ అవి నా కాంటాక్ట్స్ దగ్గర పోయి వచ్చాడు. సో మధ్యలో ఇది వచ్చింది, సరే ఇది కూడా చూస్తాం అంటే ఎస్ కమెంట్. ఎవరైనా ఫ్యూచర్ పొలిటీషియన్ అయ్యే అవకాశం ఉంది? తెలియదమ్మా, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎవరైనా ఇద్దరు? వాళ్ళు దాంట్లో ఇంట్రెస్ట్ చూపించినా కూడా నా వరకు నేను చేయగలిగినటువంటి సహాయం డెఫినెట్లీ ఐ విల్ బి దేర్ బిహైండ్ దెమ్. చేసేదని చేస్తాను. పెద్ద కొడుక చిన్న కొడుకు? ఇద్దరు. నా పెద్ద కొడుకు లా అయిపోయింది, బయటకు వచ్చాడు. ఎవరు ఎక్కువగా పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ చూపిస్తారు? ఇద్దరు తిరుగుతున్నట్టున్నారు మా, ఇద్దరు బాగానే తిరుగుతుండ్రు. అండ్ దే లైక్ దట్ లెగసీ. అంటే మేము వీ కమ్ ఫ్రమ్ ఏ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీ. జేసీ గారు కూడా మీకు రిలేటివ్ అవుతారు అని చెప్పి విన్నాను. దివాకర్ రెడ్డి గారి మిస్సెస్ మా అమ్మ అక్క చెల్లెళ్ళు. సో మీది చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ. ఎందుకమ్మా ఇప్పుడు వాసు ఉన్నాడు కదా కడప, మాధవి కంటెస్ట్ చేస్తుంది కదా కడప టౌన్. అవును, ఆమె హస్బెండ్ వాసు ఉన్నాడు కదా పొలిట్ బ్యూరో మెంబర్ ఇన్ తెలుగుదేశం పార్టీ. ఆయన మా మేనత కొడుకు, అంటే మా ఫాదర్ సిస్టర్స్ సన్. ఓకే ఓకే. సో ఫ్యామిలీస్ అన్ని కూడా ఇప్పుడు టీడీపీలోనే ఉన్నాయి, బట్ మీరు మాత్రమే వైసీపీలోకి. అంటే ఒక విచిత్రం జరిగిందమ్మా. లాస్ట్ టైం మా స్కూల్లో నుంచి మేము హార్స్ఫీల్డ్ స్కూల్లో చదువుకున్నాం. 4 కంటెస్ట్ చేసాం ఎలక్షన్స్లో, లాస్ట్ 2019 ఎలక్షన్స్. అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఫ్రమ్ తెలుగుదేశం పార్టీ. కేసినేని నాని విజయవాడ ఎంపీ ఉన్నాడు కదా, ఇద్దరు క్లోజెస్ట్ ఫ్రెండ్స్. కేసినేని నాని మేమందరం ఒకటే క్లాస్. రమేష్ రెడ్డి గారు, ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి అని చెప్పారు కదా, వాళ్ళ బ్రదర్ రమేష్ రెడ్డి గారు. ఆయన మేము ముగ్గురం క్లాస్మేట్స్. మా జూనియర్ ఒక అమ్మాయి అనీషా రెడ్డి అని ఉండింది. సో అనీషా కంటెస్ట్ అగేన్స్ట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇన్ పొంగునూరు. రమేష్ కంటెస్టెడ్ ఇన్ రాయచోటి.
I contested here in Pulivendula, and Nani contested as a parliament member in Vijayawada, and all of us in TDP party. But coincidentally, what happened this time? All 4 of us పార్టీ మార్చేశారు. టీడీపీలో నుంచి అందరము వైకాపాలోకి వచ్చినాం. అవును. బట్ ఓన్లీ నాని ఈజ్ అలోన్ కంటెస్టింగ్. నేను మొన్న చూసాను, అనిషా గారు మీ ఆధ్వర్యంలోనే కదా అదనం కాదు కానీ ఆడ కలిసాం యాక్సిడెంటల్ గా జగన్ గారు సో ఐ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ టు ముఖ్యమంత్రి గారు ఇది మా లింక్ అని చెప్పి. ఓకే, నైస్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సతీష్ రెడ్డి గారు. విష్ యూ ఆల్ ది బెస్ట్. అంటే చూస్తూ ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తుల అభిప్రాయాలు, వాళ్ళ ఉద్దేశాలు ఏంటో తెలియదు. ఇలాంటి సెన్సిటివ్ ఏరియా, ఫ్యాక్షన్ ఏరియా అని చెప్పి మాట్లాడుకునే ఏరియాలో ఒక ప్యూరిటీ ఆఫ్ ఎఫెక్షన్ అండ్ లవ్ టువర్డ్స్ ద పీపుల్. మీకు విషయం చెప్పాలమ్మా, నేను గ్రామాల్లో పోయినప్పుడంతా అక్కడక్కడ చాలామంది అన్న మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నామన్నా ఇది పార్టీలోకి వస్తే బాగుంటుంది, ఇప్పుడు బాగుందన్నా మాకు అని చెప్పే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, నైస్. సో నౌ యూ ఆర్ వెరీ హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్. విష్ యూ ఆల్ సక్సెస్. ఖచ్చితంగా మీరు ఇంత సాక్రిఫైస్ చేశారు. ఇది సాక్రిఫైస్ అనే చెప్పాలి. ఎందుకంటే మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోయినా ఉన్న దాంట్లో తృప్తిగా హ్యాపీగా బతుకుతూ ఉన్నారు. అండ్ మీ సపోర్టు, మీ ఏదైతే పవర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీ లీడర్ని గెలిపించుకోవటానికి కృషి చేస్తూ ఉన్నారు. స్టిల్ ఇన్ సేమ్ కాన్స్టిట్యుయెన్సీ. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ పార్ట్ ఐ కెన్ సే. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. విష్ యూ ఆల్ సక్సెస్. ఇది పులివెందుల నియోజకవర్గం వెంపల్లి గ్రామంలో ప్రస్తుతం మనం సతీష్ రెడ్డి గారి ఇంట్లో ఆయన ఇంటర్వ్యూ చేసిన పరిస్థితి. మొత్తానికి రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి వేవ్ కనిపిస్తోంది. కామన్ పీపుల్ నుంచి, సాధారణ ప్రజల నుంచి ఒక మూడ్ జగన్మోహన్ రెడ్డి వైపే కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆయన గెలుస్తారని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. చాలా ఇష్టపూర్వకంగా జగన్ దగ్గర నుంచి చూసిన ఉన్న వ్యక్తిగానే వైసీపీలోకి రావడం జరిగిందని కూడా ఆయన మాట్లాడుతున్నారు. దట్స్ ఆల్ ఫర్ నౌ.